ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పక్క నియోజకవర్గంలో సన్మానం చేయించుకున్న ఆ ఎమ్మెల్యే కబడ్డార్ అంటూ ఇచ్చిన వార్నింగ్ టీడీపీ, బీజేపీ, జనసేన నేతల్లో కలవరం రేపుతోంది. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోకి ఆ ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారు? ఎవరికి హెచ్చరికలు జారీ చేశారు? ఈ ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు కందికుంట వెంకట ప్రసాద్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నేత అయిన ఈయన ఇటీవల మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు. ధర్మవరం నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు అత్యధిక సంఖ్యలో ఉంటారు. కందికుంట వెంకట ప్రసాద్ కూడా చేనేత సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఆయనను ధర్మవరం నేతన్నలు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ కూటమి కోసం ఎన్నికల్లో పనిచేసిన వారంతా ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు అని కాస్త గట్టిగానే వ్యాఖ్యానించారు. చేనేతలను ఏమి చేసినా పడి ఉంటారులే అని కొందరు నేతలు అనుకుంటున్నారు. కూటమి నాయకుల్లో మార్పు రాకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తాం, మట్టిలో కలిసిపోతారంటూ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హెచ్చరించారు. టీడీపీ నేత కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ధర్మవరం నియోజకవర్గంలో చేసిన పరుషమైన వ్యాఖ్యలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కూటమి నేతల్లో తీవ్ర కలవరానికి కారణమవుతున్నాయి. ధర్మవరం ఎమ్మెల్యేగా బీజేపీ నేత సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. జనసేన ఇన్ఛార్జిగా ఆ పార్టీ పీఎస్సీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధర్మవరం నియోజకవర్గంలో చేనేత వ్యాపారులపై వేధింపులు తీవ్రమయ్యాయి. వారి భూముల్లోకి చొరబడిన కూటమి నేతలు పంచాయతీలు, సెటిల్మెంట్లను పోటాపోటీగా చేస్తున్నారట. చేనేత వ్యాపారుల్లో ఎవరైనా భయపడి ఒక రాజకీయ నేతకు డబ్బులు ఇస్తే చాలు మిగిలిన రెండు పార్టీల నేతలు తమకు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు కావాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 2.5 ఎకరాల భూమిని జనసేన కీలక నేత బలవంతంగా రాయించుకున్నట్లు ధర్మవరంలో ప్రచారం జరుగుతోంది. చేనేత వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పరిటాల శ్రీరామ్ వర్గీయులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే ధర్మవరం రావటం, చేనేత వ్యాపారులకు అండగా ఉంటానంటూ స్టేట్మెంట్ ఇవ్వటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పీఎస్సీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డిలకు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి సత్యకుమార్ కు సమాచారం లేకుండానే ఎమ్మెల్యే కందికుంట ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిన్న మొన్నటి దాకా పరిటాల వర్గీయుడిగా పేరొందిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇప్పుడు పరిటాల శ్రీరామ్కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ధర్మవరంలోని కూటమి పార్టీల నేతలకు కదిరి ఎమ్మెల్యేకు మధ్య అంతర్గతంగా ఏదో వివాదం గట్టిగానే నడుస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది.